ఏపీ ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. 10,060 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఆగస్టు 15వ తేదీన, అలాగే మే 15వ తేదీన, ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 తేదీన నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. వివిధ రకాల కేటగిరీల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మొత్తంగా 4 విడతల్లో 41 నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇందులో మరొక డిఎస్సి ద్వారా 2,535 టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా చేయబోతా ఉంది ప్రభుత్వం. మాట ఇచ్చినట్లుగానే యువగలం పాదయాత్రలో ఆ పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఆ రోజున హామీ ఇచ్చారు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాము, జాబులకు సంబంధించి ఏమేం ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు అన్న విషయానికి సంబంధించి అన్నీ కూడా పూర్తిగా సమాచారంతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాము, అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాము ఎప్పటికప్పుడు అంటూ హామీ ఇచ్చినట్లుగానే ఆ హామీని వాళ్ళ నిలబెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఆయా తేదీల్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని కేటగిరీల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చి ఆ భర్తీ ప్రక్రియ కూడా పూర్తయింది. అలాగే డిఎస్సికి కూడా 15,000 పోస్టులను చెప్పినట్లుగానే మెగా డిఎస్సి విడుదల చేస్తామంటూ విడుదల చేశారు. వీటితో పాటు ఇతర కేటగిరీల్లో కూడా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది.